క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వారలారా, మనం ఆలోచిస్తున్న ఒక చారిత్రాత్మక ఘట్టం బైబిల్లో లిఖింపబడిన ఏళ్ల నాటి అపూర్వ ఘట్టం. చరిత్రకు పట్టిన చెదలను చెదరగొడుతున్న బైబిల్ అనే అంశంలో మొదటి భాగంలో ఈ ప్రపంచం అనుకుంటున్న చరిత్రకారులు ఎలాగూ చరిత్రను దారి మళ్లించారు, జరిగిన వాస్తవాలను ప్రక్కకు నెట్టి కథలను తమ కథనాల ద్వారా వెలుగులోనికి తీసుకుని వచ్చి పవిత్ర గ్రంథమైన బైబిల్ పైన, దాని నాయకుడైన యేసుక్రీస్తు వారి పైన కొన్ని మాయని మచ్చలను వేసినట్లుగా మనం తెలుసుకున్నాం. దీనికి కారణం యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దం తరువాత యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేయటమే కారణం. అవును, తన మాటల చేత, తన క్రియల చేత కోట్ల మంది హృదయాలను యేసుక్రీస్తు వారు గెలుస్తున్నారు అన్న ఆక్రోషంతో నాడు పేరు గడించిన శాస్త్రవేత్తలు లేదా చరిత్రకారులు వీరందరూ కూడా బైబిలులో రాయబడిన యేసుక్రీస్తును గూర్చి తప్పుడు కథనాలను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి అపఖ్యాతి పాలు చేయాలి అని ఎక్కువగా ప్రయత్నాలు చేసినట్లుగా చరిత్రలో మనకి కనబడుతుంది. వారిలో నొతోవిచ్ అనే ఒక రష్యన్ చరిత్రకారుడు, వీడు మూలానికి యూదుడండి. యేసుక్రీస్తు వారు ఇండియాకు వచ్చారు అనే ఒక అబద్ధాన్ని సృష్టించటంలో వీళ్ళందరి హస్తం ఉంది. మొదటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్లుగా మొదటి భాగంలో యేసుక్రీస్తు వారు ఇండియాకు వచ్చిన దాఖలాలు లేవు, ఆయన తల్లిదండ్రులతో వెళ్ళిన నాట నుండి బాప్తీసం తీసుకోవడానికి యోర్దాను నదికి వచ్చినంత వరకు ఆయన జీవితం అంతా కూడా పాలస్తీనాలోనే గడిచింది అనే సాక్ష్యాధారాలను మనం బైబిల్ నుంచి చూసాం. అయితే దాన్ని వక్రీకరిస్తూ 12వ ఏట నుంచి 30వ ఏట వరకు బైబిలులో వ్రాయబడిన చరిత్రను వీళ్ళు ఒక తప్పుడు చరిత్రను ఆ దేశానికి సంబంధించిన చరిత్రకారులుగా వీళ్ళు గుర్తింపు పొంది ఒక అబద్ధాన్ని ప్రాపకంలోకి తీసుకొచ్చారు. అందులో ఈ నొతోవిచ్ అన్నోడు ఉన్నాడు. వీడు యూదుడు మూలానికి. యూదులు క్రీస్తుని అంగీకరించారా? 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసుక్రీస్తు వారిని యూదులు అంగీకరించారా అంటే లేదు. కనుక అంగీకరించని వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా ఘనపరచగలరు మీరు చెప్పండి? చరిత్రలో వాళ్ళు ఏ విధంగా గొప్పవాళ్ళు అని వాళ్ళని అంగీకరించగలరు చెప్పండి? కనుక వాళ్ళు తప్పుడు కథనాలను రాయడం ప్రారంభించారు. అందులో 18వ శతాబ్దంలో జన్మించిన, ఇంచుమించు 19వ శతాబ్దం 18వ శతాబ్దం మధ్యలో జన్మించిన ఈ నొతోవిచ్ అన్నవాడు ఎప్పుడో అతనికి ముందు 18 శతాబ్దాల క్రితం జరిగిన క్రీస్తు జననాన్ని గూర్చి, ఆయన చరిత్రను గూర్చి వాడికి ఎలా తెలుస్తుంది చెప్పండి? చెప్పలేడు, తెలీదు. ఆ తర్వాత వచ్చినవాడు మరొకడండి, హోల్గర్ కస్టన్ వాడి పేరు. హోల్గర్ కస్టన్ వాడు 1951లో జన్మించాడు. వీడు కూడా యేసుక్రీస్తు వారిని గురించి తప్పుడు కథనాలు చరిత్రలో రాయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఫిడా హస్సానియన్ అన్నవాడు కశ్మీర్లో జన్మించిన వాడు. వీడు 1924లో ఈ దేశానికి సంబంధించిన చరిత్రకారుడు. కనుక వీళ్ళందరూ కూడా కలగలిపి యేసుక్రీస్తు వారిని అవహేళన చేయాలి అన్న ఒక దురుద్దేశ ప్రేరితులై యేసుక్రీస్తు వారిని ఇండియాకు తీసుకొని వచ్చిన తప్పుడు కథనాలను చరిత్రలో సృష్టించి వారు చొప్పించినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఉదాహరణగా ఈరోజు చరిత్రకారుల చరిత్రను మనం నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు కారు. ఇక క్రీస్తు పూర్వం ఉన్నట్టుగా ఆ కాలంలో మనకు తెలిసిన వ్యక్తి హెరోడోటస్
మీకు చెప్పాను. అతను ఎవరో కాదు, మరి యావత్తు ప్రపంచ చరిత్రకే పితామహుడు, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటారు హెరోడోటస్ అన్న వ్యక్తి. అలాంటి హెరోడోటస్ అన్న వ్యక్తి కానీ, తర్వాత టాసిటస్ అనే వ్యక్తి కానీ, వీళ్ళందరూ కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకాలలో ప్రారంభంలో ఉన్నవాళ్ళు. కనుక వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద కూడా ఎన్నో అభియోగాలు, వాళ్ళ మీద కూడా ఎన్నో తప్పుడు కథనాలు ఉండటం వలన ఆ రోజు వాళ్ళు రచించిన పుస్తకాలను కూడా ఆ రోజు సమకాలీన సమాజంలో ఉన్న మిగిలిన చరిత్రకారులు వాళ్ళని దుయ్యబట్టారు కూడా, వాళ్ళని తప్పుపట్టారు కూడా. అంటే కేవలం వాళ్ళు తెలుసుకున్నవి కొన్ని, వాళ్ళు ఊహించినవి మరికొన్ని. ఇలా వాళ్ళు కల్పించి వ్రాసిన పుస్తకాలు చరిత్రలుగా ఈరోజు ఇన్ని వేల సంవత్సరాలుగా పుస్తకాలుగా లిఖింపబడి మన దగ్గరకు వచ్చేసాయి. మరి వాళ్ళందరినీ ఎలా మనం అంగీకరించగలం? వాళ్ళందరిలో మరి నిజంగా చరిత్ర యొక్క పుటల యొక్క మూలాలు ఉన్నాయా అంటే సందేహించక తప్పదు. కనుక ఒక విధంగా చెప్పాలి అంటే జరిగిన వాస్తవాన్ని వక్రీకరించి చరిత్రను భ్రష్టు పట్టించిన వారిలో వీళ్ళందరూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కనుక వీళ్ళు చెప్పినవన్నీ ఖచ్చితంగా నిజాలుగా మనం పరిగణలోనికి తీసుకొనలేము. ఉదాహరణకు మీకు మన జాతిపిత మహాత్మా గాంధీ కోసం మీకు తెలుసు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మరి ఇంగ్లాండ్ దేశం నుంచి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత, చదువుకున్న తర్వాత ఆయన చేసిన మరి సత్యాగ్రహం కానివ్వండి, స్వతంత్ర పోరాటం కానివ్వండి, మొత్తానికి స్వతంత్రాన్ని తీసుకొని రావటంలో ఆయన వహించిన పాత్ర కానివ్వండి, ఈ దేశంలో మనకు తెలుసు, మనం చదువుకున్నాం. అయితే గాంధీ మహాత్ముని యొక్క పరిస్థితులను కూడా శంకించే విధంగా ఈరోజు మన ముందున్న సోషల్ మీడియాలో మహాత్మును గూర్చి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళ సంఖ్య ఎంత ఉందో, మహాత్మును గూర్చి మరి తప్పుడుగా మాట్లాడిన వారి సంఖ్య కూడా లేకపోలేదు. ఆయన వ్యతిరేకించిన వాళ్ళు లేకపోలేదు. కొందరేమో ఆయన మంచివాడుగా చెబుతుంటే, కొందరేమో ఆయన చాలా చెడ్డవాడుగా, ఒక రాజకీయవేత్తగా, ఒక పక్షపాత ధోరణితో ప్రవర్తించాడు అన్నట్టు కథనాలు ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది తమ నోటికి వచ్చినది వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. అంటే దీనిలో మనం గ్రహించవలసింది ఏంటో తెలుసా? మనకి కేవలం ఒక 70 సంవత్సరాల క్రితం అండి, ఓన్లీ 70 years బ్యాక్, 70 సంవత్సరాల ముందటి కాలంలోనే ఉన్న ఒక వ్యక్తిని గురించి భిన్న కథనాలు వినిపిస్తున్న ఈ తరుణంలో అప్పటికి న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఏమండి, అప్పటికి మనిషి కొంచెం ఆధునికంగా డెవలప్ అయ్యాడు, టెక్నాలజీ అనేది మనిషి సాధించగలిగాడు. 70 ఏళ్ళ క్రితం అనగా సుమారు ఒక శతాబ్ద కాలంలో, 100 సంవత్సరాల కాలంలో వ్రాయబడిన చరిత్రను కొందరు ఒకలాగా మరికొందరు మరొకలాగా వక్రీకరించి చెబుతూ గాంధీ మహాత్ముడు మంచివాడని కొందవారంటే గాంధీ మహాత్ముడు దుర్మార్గుడని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. 100 ఏళ్ల క్రితమే చరిత్ర ఒక మనిషిని గురించి ఇలా ఉంటే, ఇక 2000 సంవత్సరాల క్రితం చరిత్ర ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. ఎన్ని తప్పుడు కథనాలు, ఎన్ని తప్పుడు వ్రాతలు, వాళ్ళకున్న వ్యక్తిగతమైన కోపాలు, అవి వాళ్ళు ప్రభావితం చేయటం వలన ఖచ్చితంగా వాళ్ళని గురించి తప్పుగానే వాళ్ళు పలికిన మాటలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అందులో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ రష్యన్ శాస్త్రవేత్త, మరి క్షమించండి చరిత్రకారుడు, రష్యన్ శాస్త్రవేత్త కాదు, రష్యానికి సంబంధించిన చరిత్రకారుడు, హిస్టోరియన్ అంటారు వాళ్ళని. ఆ హిస్టోరియన్ అయిన నొతోవిచ్ లాంటి వాడు యేసుక్రీస్తు గురించి తప్పుడు కథనం రాసి ఆయన భారతదేశానికి వచ్చాడన్న పుస్తకాలు కూడా వాడు రాయగలిగాడంటే వాడికి మూలం వాడు యూదుడు. కనుక యూదులైన వారు నాటి నుంచి నేటి వరకు యేసుక్రీస్తు వారిని అంగీకరించలేనట్టుగానే కనబడుతుంది. కనుక ఒక యేసుక్రీస్తుకు బద్ధ శత్రువు అయిన ఒక యూదుడు ఎలాగో ఆయన యొక్క ఉన్నత స్థితిని లేదా ఆయన చేసిన మహత్కార్యాలను, గొప్ప కార్యక్రమాల్ని చరిత్రలో వాళ్ళు దఖలపరచగలరు చెప్పండి. కాబట్టి నిజాన్ని సమాధి చేస్తూ అబద్ధాలను తెర మీదకి తెచ్చిన ఎందరో చరిత్రకారులు
హిస్టోరియన్స్గా మరి ఆయా దేశాల్లో పిలువబడుతూ వాళ్ళందరూ కూడా నిజాలను కప్పిపెట్టినట్లుగానే మనకు కనబడుతున్నారు. అంటే ప్రతివారు తమ కోణంలో వ్యక్తిని పరిశీలించడం, తమకు అనుగుణంగా వ్యక్తిని గురించి మాట్లాడడం, అది ఆ రోజు కాగితాలపైన వాళ్ళు రాతలు పెడితే ఈరోజు సోషల్ మీడియాలో ఎవడు నోటుకొచ్చింది వాడు వ్యక్తుల కోసం వీడియోలు చేయటం ప్రారంభిస్తున్నారు. కనుక ఏది నిజం? నిజమనేది ఒకటి ఉంటుంది, కానీ ఆ నిజాన్ని వెలికి తీయాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సత్యము బహులోతుగా ఉన్నది అనే మాట బైబిల్లో రాయబడింది. ప్రియులారా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనాన్ని ఒక్కసారి తెరిచి చూడండి. నిజాలను గూర్చి బైబిల్ క్రీస్తు పూర్వం ఏమని వ్రాయించిందో. ఏమండి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది దూరముగాను, సత్యమైనది ఎలా ఉందటంటే దూరముగా, బహులోతుగాను ఉన్నది. బహులోతుగా ఉన్నది, లోతుగా ఉంది. ఎందుకంటే దానిపైన ఎన్నో అబద్ధాలు పేరుకుపోయాయి. దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? అది వాక్యం కావచ్చు, సమాజంలో పాతి పెట్టబడిన నిజాలు కావచ్చు. అంటే నిజాలను మనం గ్రహించగలగాలి అంటే లోతుగా ఉన్నదాన్ని త్రవ్వాలి, వాటిపై పేరుకుపోయిన వాటన్నిటిని కూడా చెదరగొట్టాలి, సమాధి చేయబడిన సత్యాన్ని తిరిగి మనం పునరుద్ధరింపచేయాలి, తిరిగి బయటకు తీసుకొని రావాలి. కనుక ఈరోజు మనుషుల మధ్య ప్రాపకంలో ఉన్న అనేక అబద్ధాలు, ఒక బైబిల్ను గూర్చిన అబద్ధాలు కానివ్వండి, అందులో రాయబడిన యేసుక్రీస్తు వారిని గూర్చిన అబద్ధాలు కానివ్వండి, ఇవన్నీ చరిత్రలో తప్పుడుగా దఖలు చేయబడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దానికి మరొక ఉదాహరణ నేను చెప్పగలను. ఏంటంటే ఈరోజు మన భారతదేశంలో ఉన్న మత ఛాందసవాదులు అందరూ కాదండి, హిందువులుగా పిలువబడుతున్న వాళ్ళు, అందరు హిందువులు అలాంటి వాళ్ళు కాదు, హిందూ సోదరులు. కానీ కొంతమంది ఆ మతానికి చెందిన వారిలో వాళ్ళు ఎలాంటి తప్పుడు ధోరణిని తీసుకొచ్చారు అంటే, ఈ భారతదేశం అంటే అది హిందువులతో మాత్రమే, అందుకే దీన్ని హిందుస్థాన్ అని పిలిచారని ఇలాంటి తప్పుడు కథనాలు చెప్పి అమాయకులైన మిగిలిన సోదర హైందవ జనాంగాన్ని రెచ్చగొట్టడం ప్రారంభించారు వాళ్ళు. నిజానికి వాళ్ళకి చరిత్ర తెలియదు. చరిత్ర పుటలలోనికి వెళ్ళిపోతే అసలు ఈ హింద్ అనేది రావడానికి సింధు నది కారణమని, పర్షియన్స్ కాలంలోనే పారసీకుల రాజులు ఏలిక కాలంలోనే ఆ సింధు నదిని వాళ్ళు హిందుగా పిలిచారు కాబట్టి ఈ దేశానికి హిందుస్థాన్ అనే నామకరణం జరిగిందని, వీటన్నిటిని గూర్చి మనం చదివి తెలుసుకోవాలి, పరిశీలనగా తెలుసుకోవాలి. ఏమీ చదవని మూర్ఖుడైతే ఏం మాట్లాడతాడు? మేము హిందువులవయ్యా, ఇది హిందుస్థాన్, ఇది హిందువులు మాత్రమే ఉండాలి అని ఒక తప్పుడు ప్రాపకాన్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చారండి. అంటే ప్రాంతీయ తత్వం, మతతత్వం అంటారు దాన్ని. మేము పేరుకు హిందువులం, ఈ దేశం హిందూ దేశము కనుక ఈ దేశం మాది, పేరులోనే హిందూ ఉంది కాబట్టి ఈ హిందూ దేశం అయిన ఈ దేశం హిందువులది మాత్రమే అనే ఒక తప్పుడు సంకేతాన్ని ఈరోజు ప్రజల మధ్యకు పంపించారు. కానీ చరిత్రను తెలుసుకొని నిజాలను మనం వెలికి తీసిన నాడే మనకి ఓహో ఇది హిందూ దేశంగా పిలువబడ్డానికి కారణాలు ఇవన్నమాట. కనుక ఈరోజు చెప్పుకుంటున్న మత ఛాందసవాదుల మాటను బట్టి ఇది తమ దేశం కాదన్నమాట అన్నది మనం ఈరోజు చెప్పటం వలన అనేక మంది ఆలోచనలో పడ్డారు, ఏమనాలో నిశ్శబ్దంగా మౌనం అయిపోయారు. లేదంటే నిజంగా ఒకళ్ళ చరిత్రలోనే అలాగే ఉంటే ఏ రోజో మనల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి సకల ప్రయత్నాలు చేసి ఉండేవాళ్ళండి. కనుక ప్రియులారా, ఈరోజు చరిత్రకు పట్టిన చెదలను మనం దానిని బాగు చేయడం కోసం నిజమైన చరిత్ర ఏంటో ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి, ఈ మానవ సమాజానికి అందించటం కోసం చరిత్రకారులు పుట్టక ముందే ఒక హెరోడోటస్ అనేవాడు ఎప్పుడు పుట్టాడండి? క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినవాడండి. క్రీస్తుకు ముందు కేవలం 400-500 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్నవాడే చారిత్రకు మరి పితామహుడు హెరోడోటస్. అతనే ప్రారంభకుడు అంటారు. మరి అతనికి ముందు చరిత్ర ఉందే, అతను పుట్టక ముందు చరిత్ర ఉందే, మరి ఆ చరిత్రను చెప్పింది ఎవరు? ఆ చరిత్రను రాసింది ఎవరు? కనుక ఎవరో ఒక వ్యక్తి చెప్పిన మాటలను మనం నమ్మడం మాత్రమే కాకుండా చరిత్రకే పాఠాలు నేర్పించే
దేవుడే స్వయంగా వ్రాయించిన చారిత్రాత్మక గ్రంథమైన బైబిల్, అది క్రీస్తుకు ముందటి కాలంలో 1000 సంవత్సరాల నాటి చరిత్ర వ్రాయబడింది కనుక అది కేవలం ఒక మత సంబంధమైన కోణంలో, ఒక వర్గానికి సంబంధించిన వారి కోణంలో దానిని మనం చూడకుండా ఎలా చూడాలి? దాన్ని ఎలా చూడాలి? వ్రాయబడిన అందులోని సందర్భాలను బట్టి, అలాగే అందులో నిర్దేశించబడిన మరి ఆధారాలు ఎలాంటివి? అవి నదులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, జనాంగాలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, భూభాగాలు కావచ్చు, పట్టణాల పేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నవి, కట్టుకథలు కావండి. గ్రీక్ మైథాలజీ అంటారు, అంటే గ్రీకు పురాణాలు అంటారు. ఆ గ్రీకు పురాణాల్లో ఏమండి వాళ్ళ దేవుళ్ళు గూర్చి, వాళ్ళ దేవతలను గూర్చి ఎన్నో కథనాలు వాళ్ళు రాసుకున్నారు. అవి ఈరోజు భూమి మీద ఎక్కడ కనబడవే? వాళ్ళు రాసుకున్న దేవుళ్ళు గూర్చి కానీ, వాళ్ళు రాసుకున్న పట్టణాలను గూర్చి కానీ, వాళ్ళు చేసుకున్న యుద్ధాలను గూర్చి కానీ, వాళ్ళ గ్రీకు పురాణాల్లో ఉన్నవి ఎక్కడ కూడా భూమి మీద భౌగోళిక ఆధారాలతో కనబడవండి. కానీ బైబిల్లో రాయబడినవన్నీ కూడా నేటికి పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలలో బయటపడుతూ నిజాలుగా మనకు కనబడుతున్నాయి అంటే ఖచ్చితంగా దీనిని మనం ఆలోచించి తీరాలి. దీన్ని ఒక తప్పుడు పుస్తకం అనడానికి అవకాశం లేదు. అందులో రాయబడిన ప్రతి మాటలోని భావాన్ని, అర్థాన్ని మనం వెలికి తీసి చూడగలిగితే నిజాలు ఉన్నాయండి, నిజాలు. ఇది నిజాలుగా మనం పరిగణించాలి. క్రైస్తవ్యం భారతదేశానికి రావడం కోసం ఎన్నో నిందలు వేసింది. ఏమని? ఏదో తోమా గారు తీసుకొచ్చేశారని గత మొదటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. తోమా గారు ఏదో భారతదేశానికి క్రైస్తవ్యాన్ని పరిచయం చేసేశారని కొంతమంది వాపోతుంటే, మరికొందరు ఏదో వాస్కోడి గామా కాలికట్కి వచ్చిన తరువాత ఏమండి పోర్చుగీస్కి సంబంధించిన వాస్కోడి గామా వ్యాపార సంబంధంగా మరి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. కొచ్చి, కాలికట్ భారతదేశానికి ఎందుకు వచ్చారు? వాళ్ళు వ్యాపార సంబంధిత ఆలోచనలతో వాళ్ళు వచ్చారు. ఇక్కడ మసాలాలు దొరుకుతున్నాయనే ఉద్దేశంతో, స్పైసెస్. అయితే వాళ్ళు రావడానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. వాళ్ళు వచ్చింది ఎప్పుడు? 14-15 శతాబ్దాల మధ్యకాలంలో అండి. వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ తర్వాత వాళ్ళు ఏదో క్రైస్తవ్యాన్ని దేశంలో రుద్దేశారు, పరిచయం చేసేశారు అనే మత ఛాందస్యవాదుల మరి ఆరోపణలు, అవి కూడా ఎంతవరకు నిజాలు? ఇది చరిత్ర ప్రకారంగా మనం చూడాలి. ఏదో బ్రిటిష్ వాళ్ళ వల్ల క్రైస్తవ్యం భారతదేశం వచ్చేసిందనో, లేదా తోమా వారి వలన వచ్చేసిందో అని మనం అనుకుంటే, మన దేశం గుర్తించిన ఒక వ్యక్తి మరి జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆయన చెరసాలలో ఉన్నప్పుడు తన కూతురును ఉద్దేశించి చాలా ఉత్తరాలు తన కుమార్తెను ఆదరించడానికి రాశాడండి. అందులో ఎన్నో ఉపదేశాలు తన కుమార్తెకు చేశాడండి ఆయన, జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీకి. ఆయన ఉత్తరాలు ఇప్పటికీ కూడా చరిత్రలో భద్రపరచబడ్డాయి. మరి ఆయన ఏమని రాశారు? క్రైస్తవ్యాన్ని గూర్చి కొన్ని మాటలు ఆయన రాశారు. ఆయన వ్రాసిన మాటల్లో కూడా ఎంతవరకు నిజాలు, వాస్తవాలు ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. ఆయన ఒక ఉత్తరం రాశారండి తన కుమార్తెను ఉద్దేశించి. ఒకసారి ఆ ఉత్తరాన్ని చూద్దామండి. లెటర్ ఆఫ్ నెహ్రూ. ఆయన ఏమని రాస్తున్నారో, అది ఏ కాలానికి చెందిందో, అది ఏ సంవత్సరానికి చెందిందో ఒక్కసారి మనం బైబిల్లో వెళ్ళే ముందు, బైబిల్లోని ఆధారాలు మనం పరిశీలించే ముందు మనం చూద్దాం. ఏమండి? ఓకే, ఏప్రిల్ 12, 1932 అండి నెహ్రూ గారు తన కుమార్తెకు రాస్తున్న ఉత్తరం. ఆయన బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. ఏమండి? నేను చదువుతున్నాను, చూడండి. నేను చదువుతున్నాను. I propose to do so. The story of Christ or Jesus as his name was is given in the New Testament of Bible. అది కనబడుతుంది కదా మీకు? And you know something about it. In these accounts given in the gospel, little is said about his youth. He was born at Nazareth. He preached in Galilee. అంటే యేసుక్రీస్తు వారు నజరేతులో పుట్టారని, ఆయన గలిలయలో బోధించాడని. And he came to Jerusalem when he was over 30. 30 ఏళ్ళు పైబడిన తరువాత ఆయన వచ్చారు అని. Soon after he was tried and sentenced by the Roman governor Pontius Pilate. It was not clear. ఎంత చక్కగా నడుచండి. ఇట్ వాజ్ నాట్ క్లియర్. ఒక మన భారతదేశానికి ప్రప్రథమ ప్రధాని అండి. హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. స్వతంత్రం వచ్చిన తరువాత ఆయన మొదటి ప్రధానమంత్రిగా ఆయన ఉన్నాడండి. ప్రధానమంత్రిగా
మొదటి ప్రధానమంత్రిగా. మరి ఆ ప్రధానమంత్రి గారు ఏం రాస్తున్నారు? ఏం రాస్తున్నారు? అదే అండి ఇప్పుడు నేను చదువుతున్నాను. హీ వాజ్ బార్న్, ఆయన పుట్టుకను గురించి రాస్తూ, సూన్ ఆఫ్టర్ హీ వాజ్ ట్రైడ్ అండ్ సెంటెన్స్ బై ద రోమన్ గవర్నర్. ఇట్ ఈస్ నాట్ క్లియర్ వాట్ జీసస్ డిడ్ ఆర్ వేర్ హీ వెంట్ బిఫోర్ హీ స్టార్టెడ్ హిస్ ప్రీచింగ్. ఆయన ఏమన్నాడు? అది ఖచ్చితమైన ఆధారం లేదు. అప్పటికే దుర్మార్గులైన వాళ్ళు ఎవరు? నొటోవిచ్ లాంటి వాళ్ళు, ఏమండి, అలాగే హోల్గర్ కర్స్టన్ అన్నవాళ్ళు, ఫిడా హస్సానియన్ లాంటి వీళ్ళు చరిత్రకారులు సుమా, హిస్టారియన్స్ అంటారు వాళ్ళని. వీళ్ళు ఇండియాకు వచ్చేసినట్లుగా, ఆయన ఇక్కడ యోగ విద్యలు అభ్యసించినట్లుగా, ఏమండి, ఇక్కడ జ్ఞానాన్ని నేర్చుకున్నట్లుగా, ఇక్కడ ఉపదేశాన్ని పొందినట్లుగా, ఇక్కడి నుంచి 30వ ఏట ఆయన యెరూషలేముకు వెళ్ళినట్లుగా వాళ్ళు కథనాలు ఆల్రెడీ సృష్టించేశారండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆయనైతే ఏమంటున్నాడు చూడండి, ఆల్ ఓవర్ సెంట్రల్ ఏషియా. ఇట్ ఈస్ నాట్ క్లియర్ అనే పదం కనబడుతుంది చూడండి. ఇట్ ఈస్ నాట్ క్లియర్ వాట్ జీసస్ డిడ్ ఆర్ వేర్ హీ వెంట్ బిఫోర్ హీ స్టార్టెడ్ హిస్ ప్రీచింగ్. యేసుక్రీస్తు వారు 30వ ఏట తన సేవను ఆరంభించేటప్పటికీ ఆయన ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో అనే దానిపైన ఖచ్చితమైన వివరణ లేదు. ఇట్ వాజ్ నాట్ క్లియర్ అంటున్నాడు చూడండి. అని ఆల్ ఓవర్ సెంట్రల్ ఏషియా ఇట్ ఈస్ క్లియర్ దట్ జీసస్, ఏమండి, it is not clear what Jesus did or where he went before he started his preaching all over Central Asia, in Kashmir and Ladakh and Tibet and even farther north. There is still a strong belief that Jesus or Isa traveled about there. అంటే అప్పటికే ఈ నమ్మకాలు, some people believe that he visited India. ఆయన ఉత్తరాలు అన్నారు. కొంతమంది నమ్మకాలు ఏముందంటే ఇండియా వచ్చేసాడు ఆయనని. బట్ ఇట్ ఈస్ నాట్ క్లియర్, అంటే ఇందులో ఖచ్చితమైన ఆధారాలు మనకు లేవు. యేసుక్రీస్తు వారు ఇండియాకు వచ్చిన దాఖలాలు లేవు అన్న మాట ఏమండి నెహ్రూ గారు తన కుమార్తెకు రాస్తున్న చరిత్రలోని భాగమైన ఉత్తరాలలో ఉందండి, పొందుపరచబడింది. డేట్ ఏప్రిల్ 12 సంవత్సరం 1932 మాట్లాడాడండి ఆయన తన కుమార్తెకు, చెబుతున్నాడండి, నేర్పిస్తున్నాడండి తన కుమార్తెకు ఇందిరాకి. ఇంకా నెక్స్ట్ కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నారు చూడండి ఆయన. ఇంకా తర్వాత దాంట్లో ఇంకా కిందకి వెళ్ళండి. చాలా పెద్ద ఉత్తరం అండి, ఇలా చాలా ఉత్తరాలను రాశాడు. నెక్స్ట్ క్లిప్లో కూడా ఆయన ఏమంటున్నాడు చూడండి. నెక్స్ట్ క్లిప్లో కూడా అంటే ఆ లెటర్ కంటిన్యూషన్లోనే ఇదిగోండి, ఈ మార్క్ చేసిన ఈ భాగాన్ని చూడండి. అందులో ఏమన్నాడు తెలుసా? యూ మే బి సర్ప్రైజ్ టు లెర్న్ దట్ క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా లాంగ్ బిఫోర్ ఇట్ వెంట్ టు ఇంగ్లాండ్. ఈ మాట మీరు గుర్తించాలి. అసలు ఇంగ్లాండ్ దేశం వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు, బైబిల్ పరిచయం చేశారని ఈ మత ఛాందసవాదులు, ఈ మూర్ఖపు సన్నాసులు మాట్లాడుతున్నారే ఈరోజు. ఏమండి, వాళ్ళు మాట్లాడుతున్న అబద్ధాలు కానీ నిజాలు, చరిత్రలో రాయబడిన నిజాలు, ఆయన రాసిన ఉత్తరాల్లో నేటికి వాస్తవాల గాథలు వీళ్ళు తెలుసుకోవాలి. ఏమని? యూ మే బి సర్ప్రైజ్ టు లెర్న్ దట్ క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా లాంగ్ బిఫోర్ ఇట్ వెంట్ టు ఇంగ్లాండ్ ఆర్ వెస్టర్న్ యూరోప్. అంటే అటు ఐరోపా ఖండానికి వెళ్ళకముందు, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళకముందు క్రిస్టియానిటీ భారతదేశం వచ్చింది అని అంటున్నారు చూడండి నెహ్రూ గారు. అంటే ఏదో క్రైస్తవ్యం విదేశీ మతం అని ఈరోజు వాపోతున్నారు ఈ దొంగలు, ఈ సన్నాసులు, ఈ కాషాయి గోండాలు, ఈ మతతత్వ వాదులు. ఏం మాట్లాడుతున్నారండి? ఏదో విదేశాల నుంచి వచ్చేసింది విదేశీ మతం, ఐరోపా మతం, క్రిస్టియానిటీ అంటే విదేశాల నుంచి మనకు వచ్చేసిన దిగుమతి చేయబడిన మతం అని ఈ తప్పుడు వాగుతున్న ఈ సన్నాసులందరికీ నెహ్రూ గారి ఉత్తరం చెంప చెళ్ళు అనిపించే జవాబు కావాలి. ఏమంటున్నాడండి ఆయన ఏమంటున్నాడు చూడండి. మార్క్ చేసిన దాంట్లో యూ మే బి సర్ప్రైజ్ టు లెర్న్. అమ్మా నువ్వు నేర్చుకో ఇందిరా, నేను చెప్తున్న వాస్తవం ఏంటో తెలుసా? దట్ క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా. ఏమండి వీళ్ళందరూ కూడా విదేశాల్లో చదువుకున్న వాళ్ళండి. ఇందిరా కానివ్వండి, ఆయన తండ్రి గారైన జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, మోతీలాల్ గారి కుమారుడు. అంటే వీళ్ళందరూ కూడా విదేశాలలో అప్పటికే చదువుకొని వచ్చిన దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు? ముందేదో యూరోప్ వచ్చేసింది, క్రిస్టియానిటీ క్రైస్తవ్యం వచ్చేసింది, ఇక్కడి నుంచి భారతదేశం వెళ్ళింది అనేది కాదండి. ఆయన మాటలలోని వాస్తవాన్ని మీరు గ్రహించాలి. ఏమంటున్నాడు? యూ మే బి సర్ప్రైజ్డ్. అమ్మ నువ్వు ఆశ్చర్యపోతున్నావేమో. టు లెర్న్ దట్ క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా, మొదట్లైనండి, long before it went to England or Western Europe, and when even in Rome it was despised and proscribed sect. Within 100 years or so of the death of Jesus, Christian missionaries came to south by Indian Sea. ఆయన ఏమన్నారంటే, అంటే ఆయన మాటలలో అటు క్రైస్తవ్యం
మొదటి 100 సంవత్సరాలలోనే భారతదేశం వచ్చేసింది. మొదటి 100 సంవత్సరాల్లోనే, క్రీస్తు మొదటి 100 సంవత్సరాలలోనే, అంటే మొదటి 100 years, ఫస్ట్ సెంచరీలోనే క్రైస్తవ్యం అనేది భారతదేశంలోనికి ప్రవేశించిందనే నిజాన్ని చెబుతున్నారు చూడండి ఆయన. ఎప్పుడు వచ్చింది క్రైస్తవ్యం? ఎప్పుడు వచ్చేసిందండి? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చేసాడా? అన్ని మత ప్రచారం చేసేసారా వీళ్ళు? ఏదో బైబిల్ ముద్రించేశారండి. ఏమండి, బైబిల్ ముద్రించబడింది ఎప్పుడండి? క్రైస్తవ్యం ప్రవేశించింది ఎప్పుడు చెప్పండి? జాన్ గ్యూటెన్బర్గ్ ఎప్పుడు వాడండి? క్రీస్తు ఇండియాకి మరి ఆయన వాక్యం వచ్చిందని చెప్పి ఈ మాట ఎప్పటిదండి? ఆలోచించండి. అంటే మొదటి 100 సంవత్సరాలలోనే క్రైస్తవ్యం భారతదేశం వచ్చిందన్న వాస్తవాన్ని నెహ్రూ గారు చెప్పారు. కానీ నెహ్రూ గారు చెప్పింది కూడా కొంతవరకే నిజమండి. ఏంటంటే నెహ్రూ గారు చెప్పిన చరిత్రలోనే ఆయన రాసిన మాట ఎక్కడో పెద్ద పెద్ద ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీల్లో చదువుకున్న వ్యక్తులు వాళ్ళు నేర్చుకున్నది ఇదేనా? వాళ్ళకి తెలియనిది బైబిల్లో ఉందండి. నెహ్రూ గారికి తెలియనిది, ఇందిరాగాంధీకి తెలియనిది, ఈ దేశంలో అనేక మంది చరిత్రకారులకు తెలియనిది బైబిల్లో రాయబడిన సత్యం ఇప్పుడు మీరు చెబితే ఆశ్చర్యపోతారు. అవునా? తోమా తెచ్చేశాడనో, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చేశారనో, ఎవరో మిషనరీలు తీసుకొచ్చి ఈ క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో ప్రచారం చేసేశారనో, ఈ తప్పుడు కథనాలు ఈరోజు ఈ భారతదేశంలో విపరీతంగా చలామణిలో ఉన్నాయండి. వాటన్నిటికీ గొడ్డలు పెట్టే ఈ మాటలు, బైబిల్లో రాయబడిన మాటలు, సత్యాలు, నిజాలు, ఇవన్నీ సత్యము లోతుగా ఉండి స్థాపించబడిందే, మరుగున చేయబడిందే. దాన్ని త్రవ్వి వెలికి తీసి నిజమేంటో ఈ ప్రపంచానికి చెప్పవలసింది క్రైస్తవుడా. బైబిల్ చదివిన నువ్వే చెప్పాలి. బైబిల్ను చదువుకుంటున్న మనమే చెప్పాలండి. ఎందుకంటే బైబిల్ ఈజ్ నాట్ ఓన్లీ హిస్టారికల్ బుక్, చారిత్రాత్మక గ్రంథం కాదండి, చరిత్రకే ఆధారమైన గ్రంథం. బేస్, హిస్టరీకే బేస్ లాంటిది బైబిల్. అంటే బైబిల్ ద్వారా చరిత్ర నేర్చుకోవాలి. చరిత్రకారులు బైబిల్ ముందు తల ఒగ్గి, తల వంచి, బైబిలులో లిఖించబడిన దేవుని ద్వారా వ్రాయించబడిన 1000 సంవత్సరాల నాటి చరిత్ర, ఈ చరిత్రకారులు నిన్నగాక మన పుట్టిన వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళు నేర్చుకోవాలండి. అది బైబిల్ కొన్న ప్రఖ్యాతి, అది బైబిల్ కొన్న గొప్పతనం ప్రియులారా. కనుక పాము నెహ్రూ గారు అంటున్నట్లుగా మొదటి 100 సంవత్సరాల్లో వచ్చేసింది క్రైస్తవ్యం అని పాము నెహ్రూ గారు అన్నారు. కానీ నెహ్రూ గారికి తెలియని ఒక నిజం బైబిల్లో ఉంది. ఈ చరిత్రలో మరుగు చేయబడింది. ఈ చరిత్ర దానికి చెదలు పట్టించింది. ఈ చరిత్ర కనుమరుగు చేసింది ప్రపంచానికి. దానిని ఈరోజు మనం త్రవ్వి వెలికి తీయాలి, ఈ ప్రపంచానికి చెప్పాలి. ఈరోజు మనం నమ్ముతున్న క్రైస్తవ్యం, దానికి మూలం యేసుక్రీస్తు వారైతే ఆయన భూమి మీదకి రావడానికి మూలం ఎవరు? తండ్రి అయిన దేవుడండి. నేను ఎవరు పంపగా వచ్చాను అని అన్నాడు. నేను ఎవరు పంపగా వచ్చిన వాడను? నేను నా తండ్రి పంపగా వచ్చిన వాడను. నన్ను ఎందుకు మీరు అంగీకరించటం లేదు? నేను వచ్చింది నా తండ్రి నామములో వచ్చాను. నా తండ్రి పంపగా నేను వచ్చాను భూమి మీదకి. నేను ప్రకటిస్తున్న వాక్యం నాది కాదు, నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నదే అని యేసుక్రీస్తు వారు బైబిల్లో సువార్తలలో మాట్లాడారే ఆయన. అంటే కేవలం ఈ ప్రపంచం యేసుక్రీస్తు వారి నుంచే చరిత్రను లెక్కిస్తుందేమో కానీ యేసుక్రీస్తు అవతరించక ముందున్న చరిత్ర, దానిని గురించి కూడా ఈ లోకం ఆలోచించాలి, పరిశీలించాలి, తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది బైబిల్. బైబిల్ నుంచి తెలుసుకోవాలండి. బైబిల్ నుంచి వాళ్ళు నేర్చుకొని తెలుసుకోవాలండి. అవును, వాళ్ళ పుస్తకాలలో లేనిది, వాళ్ళ పుస్తకాలలో కనుమరుగు చేసినది, ఉద్దేశపూర్వకంగానే క్రీస్తు వ్యాపకాన్ని ఆపాలన్న దురుద్దేశంతో వాళ్ళు ఆపినది, బహిరంగ పరచనిది, దాచిపెట్టినది, ఈ నిజాలన్నిటినీ కూడా త్రవ్వి బయటకు తీయాలి క్రైస్తవుడుగా మనం. అందుకే దేవుడు రాయించాడండి. దీనిని దేవుడు రాయించాడు. ఆయన వ్రాయిస్తూ ఒక మాట కూడా అన్నాడు, అది లోకాధికారుల్లో ఎవరికి అది తెలియదు. తెలుసుంటే యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆనాడు సిలువేసి ఉంటారు చెప్పండి? రోమా ప్రభుత్వానికి తెలుసా? లేదా ఆయన చుట్టూ ఉన్న ఆయన స్వజనమైన యోధ జాతికి తెలుసా? వాళ్ళకి కూడా తెలియదే. వాళ్ళకి తెలియని నిజాలు బైబిలులో రాయబడ్డాయి. అది ఎవరి కోసమో తెలుసా? మీ మహిమార్థమై అన్నాడు. అందుకే
అవి దాచబడ్డాయి, అవి మరుగు చేయబడ్డాయి. చూద్దాం ఒకసారి ఆ మాట కొరింథీ పత్రికలో అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. బైబిల్ తీయండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి 7వ వచనం నుంచి, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైయుండెను జగదుత్పత్తికి ముందుగాని దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం అంటున్నాడు. చూడండి, మన మహిమ నిమిత్తము. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల, అది ఒకవేళ వారికి తెలిసి ఉంటే మహిమా స్వరూపియగు ప్రభువును వాళ్ళు సిలువ వేయకపోయి ఉండేవాళ్ళు కదా. అంటే వాళ్ళకి మరుగు చేయబడింది, వాళ్ళు తెలుసుకోలేకపోయారు, వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళు గ్రహించలేని విషయాలను క్రైస్తవుడా నీవు ఈరోజు సమాజానికి బోధించవలసిన వాడవై ఉన్నావు. గత వారం నేను మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు రాకకు ముందుగా వచ్చిన జ్ఞానులు తూర్పు దేశాల వాళ్ళండి. తూర్పు దేశాలలో ఏ దేశాలు ఉన్నాయి? అబ్బో, చాలా దేశాలు ఉన్నాయండి. తూర్పు దేశాల్లో ఒక సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, చైనా, రష్యా, ఇండియా, ఏమండి, ఇవన్నీ కూడా అతిపెద్ద భూభాగాలుగా మనకు కనబడుతున్నాయి. అంటే ఆసియా ఖండంలోని ఉన్న దేశాలవన్నీ ఆసియా ఖండంలో చరిత్రలు లిఖించబడిన దేశాలుగా గుర్తించబడ్డాయి. అవన్నీ చూడండి, కావలిస్తే మీరు ప్రపంచ పటాన్ని చూడండి, వరల్డ్ మ్యాప్. అందులో మీరు ఒకవేళ ఆసియా ఖండం వైపు తొంగి చూస్తే ఆసియా ఖండంలో మీకు కనబడే దేశాలు అవన్నీ తూర్పు దేశాలు. మరి తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళు యేసు ప్రభు ఇంకా రాలేదు, వీళ్ళు అనుకుంటున్నాడు క్రైస్తవ్యం ప్రారంభించబడలేదు. అప్పుడు క్రైస్తవ్యం అన్న పదానికి అర్థం లేదండి. నో క్రిస్టియానిటీ. యేసు వెళ్ళిన తర్వాత కదండి క్రిస్టియానిటీ వచ్చిందంటున్నారు. యేసు వెళ్ళిన తర్వాత కదండి క్రైస్తవ్యం వ్యాపించింది అంటున్నారు. మరి ఏ వ్యాప్తి లేనప్పుడు తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళు యూదులు కారు. ఎందుకంటే యూదులు ఎక్కడున్నారు? పాలస్తీనాలో ఉన్నారండి యూదులు. మరి తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళు వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? ఒకళ్ళు నిజంగా వాళ్ళు యూదులైతే వాళ్ళు యూదులని దేవుడు బైబిల్లో వ్రాయించి ఉండేవాడు. యూదులైన జ్ఞానులు అని ఖచ్చితంగా దేవుడు వ్రాయించి ఉండేవాడు. జ్ఞానులు అన్నాడంతే. అంటే ఒక మహాసామ్రాజ్యాన్ని విస్తరింప చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని గూర్చిన ముందుగా సమాచారం తూర్పు దేశాల్లో ఆల్రెడీ ఉంది. అది రెఫరెన్స్లో మొదటి ఎపిసోడ్లో మనం చూసుకున్నాం. నిర్గమకాండంలో రాయబడిన మాటలు కానివ్వండి, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలిసాయి? యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని వాళ్ళకి ఎలా తెలుసు? ఇది ఆయన నక్షత్రం అని ఎలా తెలుసు? అది యూదుల రాజుగా యెరూషలేములోనే పడుతున్నాడనే సంగతి వాళ్ళకి ఎలా తెలుసండి? అప్పటికి క్రైస్తవ్యం ఏంటండి? పాపం నెహ్రూ గారు అనుకున్నారు క్రీస్తు వచ్చిన తరువాత 100 సంవత్సరాల క్రైస్తవ్యం లేదా క్రీస్తును గుర్చిన సమాచారం భారతదేశానికి వచ్చిందని పాపం ఆయన ఉత్తరంలో రాశాడు. కొంతవరకు రైట్ అది, ఏమండి, కొంతవరకు రైటు. కానీ ఇంకా పూర్తిగా నీకు తెలియాలి. జవహర్లాల్ నెహ్రూ గారికి తెలియనిది, జవహర్లాల్ నెహ్రూ గారు చదువుకున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చరిత్రలో లేనిది బైబిల్లో రాయబడిన చరిత్ర అండి. అంటే మొత్తానికి యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చారు అంటే క్రీస్తును గూర్చిన సమాచారం తూర్పు దేశాలలో క్రీస్తుకు ముందుగానే వెళ్ళిపోయింది, అక్కడ నమోదు చేయబడింది. ఇది మీరు గమనించాలి. ఇది క్లూ. ఇదే మనం గుర్తించే ఒక సందేశం. ఏంటి ఆ సందేశం? యేసుక్రీస్తు వారు పుట్టినప్పటికే వచ్చేసారు వాళ్ళు వెతుక్కుంటూ. ఎలా? ప్రయాణం చేసండి. ఈరోజు ఉన్నట్టు ఫ్లైట్స్ ఉన్నాయా? ఏమండి, ఒక ఇంటర్నేషనల్ మీరు ఫ్లైట్ ఎక్కాలన్నా ఒక ఖండం నుంచి మరొక ఖండానికి ఎగరడానికి ఇంచుమించు 12 గంటల పైన 18, 24 గంటలు కూడా పట్టిన దాఖలాలు ఉన్నాయండి. అంటే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ మీరు ఎక్కితే 20 గంటల పైన మీరు ప్రయాణం చేయాలి, 20 hours గాలిలో. మరి అటువంటి సాధనాలు ఏవి లేనప్పుడు వాళ్ళు కేవలం భూమార్గము గుండా వాళ్ళు నడుచుకుని ప్రయాణం చేసి ఎంత దూరం వాళ్ళు ప్రయాణం చేసి ఉండాలి? ఒకళ్ళు రష్యా నుంచి అయితే, ఒకళ్ళు భారతదేశం నుంచి అయితే, ఒకళ్ళు చైనా దేశం నుంచి అయితే, ఒకళ్ళు ఇరాన్ నుంచి అయితే, ఇరాక్ నుంచి అయితే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే, పాకిస్తాన్ నుంచి అయితే ఎంత దూరం ప్రయాణం చేయాలండి భూభాగం పైన?
మొత్తానికి వాళ్ళు ప్రయాణం సాగించారు. యేసుక్రీస్తునే ఒక చరిత్ర పురుషుడు పుట్టబోతున్నాడనే విషయాన్ని వాళ్ళు ముందుగా ఆయన గురించిన సమాచారం వాళ్ళకు తెలుసు గనుకనే వాళ్ళు వచ్చారు. తెలియకుండా వాళ్ళు ఎలా వస్తారండి? తెలుసు కనుకనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. ఆయన నక్షత్రాన్ని గురించిన వివరాలు వాళ్ళు చెబుతున్నారు. అంటే ముందుగా యేసుక్రీస్తు వారిని గూర్చిన సమాచారం యేసు పుట్టక ముందే తూర్పు దేశాలకు వ్యాపించిందన్న విషయాన్ని ఎక్కడ మీరు నోట్ చేయాలి? ఈ చరిత్రకారులు నోట్ చేయాలి. అవును, అది బైబిల్ చెప్పిందండి. బైబిల్ చెప్తుంది. నిజమా? యేసుక్రీస్తుని వారిని గూర్చిన లేదంటే బైబిల్ను గూర్చిన సందేశాలు ముందుగా వెళ్ళిపోయా? యేసు వారు ప్రకటించింది, ఆయన పుట్టిన తరువాత ఆయన ప్రకటించడం ఆరంభించినది నువ్వు క్రైస్తవ్యం అనుకుంటున్నావు. కానీ ఆయనను భూమి మీదకి పంపిన తండ్రి అయిన దేవుడు సంకల్పంలో భాగమే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం అండి. యేసుక్రీస్తు వారి రాక దేనిని బట్టి జరిగింది? దేనిని బట్టి జరిగింది? ఈ దేవుడు ముందుగా సంకల్పించాడు ఈయన రావాలి అని. అది ప్రవక్తల నోట పలికించాడు అని అంట. చూడ లోకరాసిన సువార్త, లోకరాసిన సువార్త చివరి అధ్యాయం 44 వచ్చిన చూడండి. లోకరాసిన సువార్త 24 అధ్యాయం 44 వచ్చిన అండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరినవి. అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందటి చరిత్ర, క్రిస్టియానిటీని గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి దేవుడు ముందుగా రాయించాడండి. ఎవరు అంటున్నాడు? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను అంటున్నాడు. చూడండి, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాల్లోనూ ఉన్నాయా? లేకుండా మోషే గారి పేరెత్తారు కదా. ఒకసారి మోషే గారి దగ్గరికి వెళ్దాం. అంటే చరిత్ర వెతుకుతున్నాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చిన్నప్పుడు మనం బంగారు వాక్యంగా నేర్చుకున్న ఈ మాటను ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాలు చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం నోటి ఐగుప్తు ధనము కంటే, అక్కడ ఏం రాయబడిందండి? క్రీస్తు విషయమైన నింద. ఆయన భరించిన నిందలు క్రీస్తు కొరక. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే క్రీస్తును గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి, క్రీస్తు స్థాపించబోయే సామ్రాజ్యం గురించి ఎవరికి తెలుసు? మోషే గారికి తెలుసు. మోషే ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలండి. అవునా? మోషే క్రీస్తుకు ముందు 1400 ఇయర్స్. క్రీస్తు పుట్టక ముందు 1400 సంవత్సరాల కాలంలో ఉన్న వ్యక్తి. యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన అనుభవించే నింద అంటున్నాడు చూడండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. తెలుసా యేసుక్రీస్తు వారి పుట్టుక గూర్చి ఆయనకు తెలుసా? తెలుసో లేదో ఒక్కసారి మనం అపోస్తుల కార్యాలు వెళ్ళి చూద్దామండి. ఆయనకు తెలుసో లేదనేది అపోస్తుల కార్యాల్లో రాయబడిన మాట ఒక్కసారి చూద్దామండి. ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుంచి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. ఏమంటే నా వంటి ఒక ప్రవక్త. ఈరోజు నేను మీతో ఏదైతే ధర్మశాస్త్ర మాటలు చెబుతున్నానో అటువంటి మాటలు చెప్పడానికి మీ మధ్యకు ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆయన యేసుక్రీస్తు. చెప్పేశారండి. అంటే క్రీస్తు వారిని గూర్చిన సమాచారం క్రీస్తుకు ముందే ఉంది. అది బైబిల్ చరిత్రలో రాయబడిన సత్యం. అంటే క్రీస్తును గూర్చిన నిజాలు భారతదేశానికి వీళ్ళు అనుకుంటున్నట్టుగా క్రీస్తు తర్వాత, క్రీస్తు శకంలో వచ్చినవి కాదు, క్రీస్తు పూర్వం వచ్చినవి. ఎలా వచ్చాయి? దేనిని బట్టి వచ్చాయి? వాస్కోడి గామా బట్టి వచ్చాయా? బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ బట్టి వచ్చాయా? లేదంటే వీళ్ళు అనుకుంటే ఒక తప్పుడు అబద్ధం సెయింట్ థామస్ వలన వచ్చాయా? కావు. లేదా పాపం జవహర్లాల్ నెహ్రూ గారు రాసినట్లుగా మొదటి 100 సంవత్సరాలు క్రైస్తవ్యం వచ్చేసిందా? కాదండి.
క్రీస్తును గూర్చిన సమాచారం, క్రీస్తును పంపిన దేవుని గూర్చిన సమాచారం క్రీస్తుకు ముందటి కాలంలోనే భారతదేశానికి వచ్చిందన్న విషయం ఈ చరిత్రకారులు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ దేశంలోని మత ఛాందసవాదులు గుర్తించాలి. ఎలా అంటారా ఇప్పుడు చెప్తున్నాను చూడండి. క్రీస్తుకు ముందు ఆయన పుట్టింది రోమా ప్రభుత్వ కాలంలో, ఆ సామ్రాజ్యం ఏలుతున్న కాలంలో. దానికి ముందటి సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం మీకు తెలుసు. దానికి ముందు ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన వాళ్ళలో మాదీయులు, పారసీకులు ఉన్నారనే సంగతి కూడా మనకు తెలుసు. దానికి ముందు బబులోను మహాసామ్రాజ్యాలను గురించి వ్రాయబడిన సంగతి కూడా మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని కోసం కాకుండా మాదీయులు, పారసీకుల సామ్రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే పారసీకులు ఏలుతున్న సామ్రాజ్య కాలంలో భారతదేశానికి సంబంధించిన వివరాలు ఏమైనా బైబిల్ చరిత్రలో రాయబడ్డాయా అని ఆలోచిస్తే ఒకసారి బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం అన్నది చూడబాబు. ఈ హిందూ దేశం ఒకటి కన్నది ఎంత హిందువులది అంటున్నారు ఈ అమాయకులు, సన్నాసులు. సింధ్ అది. ఎందుకంటే పర్షియన్స్ అండి వీళ్ళు. ఎవరు అహష్వేరోషు ఎవరు అనుకున్నారు? హీఈస్ అ పర్షియన్ కింగ్, పారసీక దేశపు రాజు. ఈ పారసీకులు పరిపాలిస్తున్నప్పుడు ఈ పారసీకుల రాజైన అహష్వేరోషు ఏమని మాట్లాడుతున్నారు? ఆ రోజు మన భారతదేశానికి సస్యశ్యామలంగా ప్రవహించిన నదులలో సింధు నది ఒకటైతే ఆ సింధును వాళ్ళు పర్షియా భాషలో హింద్ అని పిలిచారు కనుకనే అది హిందూ దేశంగా పిలువబడింది. అంటే మాదీయ పారసీకులు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఏముందని బైబిల్ చెప్తుంది చూడండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం, అంటే ఈ రోజున ఆఫ్రికా, మధ్యధరా సముద్రానికి కిందనున్న అదే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా. కూషు దేశం అన్నారు దానిని. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములకు అహష్వేరోషు ఏలెను అంటున్నాడు చూడండి. అహష్వేరోషు పరిపాలించాడు, ఏలిక. అంటే ఆ రోజు అహష్వేరోషు పరిపాలించిన కాలానికే హిందూ దేశం అంటే ఈరోజు నువ్వనుకుంటున్న భారతదేశం, అందులో సామంతరాజులుగా ఉన్నారు, కప్పం కట్టేవాళ్ళుగా ఉన్నారు. కారణం జయించారండి. జయించారా? అహష్వేరోషు తండ్రి చరిత్రలో రాయబడిన ఆధారాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఎక్కడైనా మీరు హిందూ దేశాన్ని బైబిల్లో రాసేసుకున్నారు, కానీ చరిత్రలో ఎక్కడైనా ఈ పర్షియన్స్ అన్నవాళ్ళు భారతదేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా కానీ, దాన్ని ఆక్యుపై చేసినట్లుగా కానీ, దాన్ని ఏలినట్లుగా కానీ దాఖలాలు ఉన్నాయని ప్రశ్నించవచ్చు. చూద్దాం. అందుకే చూడండి, ఇన్వేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ. ఇండస్ వ్యాలీ అంటే సింధు నది అండి, మన సింధు నాగరికత చరిత్రలో రాయబడింది. ఇది వికీపీడియా. అంటే చరిత్రలో ఎప్పటికీ లిఖించబడి నమోదు చేయబడిన సంఘటనలు ఇవన్నీ కూడా. ఏమంటున్నాడు? డరియస్ కాంకర్డ్ ద ల్యాండ్ సరౌండింగ్ ద ఇండస్ రివర్ ఇన్ 515 BC. Darius I controlled the Indus Valley from Gandhara to modern Karachi, ఏదంటే పాకిస్తాను, and appointed the Greek Silax of Carianda to explore the Indian Ocean, అంటే హిందూ మహాసముద్రం, ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ఇండస్ టు సువేజ్ కెనాల్ వరకు, సువేజ్ జలసంధి వరకు, ఇటు హిందూ మహాసముద్రం నుంచి, సింధు నుంచి, అలాగే సువేజ్ నది వరకు ఆయన పరిపాలించాడు. కాంకర్డ్ అంటే చూడండి, సరౌండింగ్ ల్యాండ్స్. డరియస్ I కంట్రోల్డ్ అంటున్నారు. కంట్రోల్డ్ అంటే ఇంతకీ డరియస్ ఎవరో మీకు ఇంగ్లీష్లో కదండి, బైబిల్లో ఇతను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? దర్యావేషు అండి అతని పేరు. బైబిల్లో ఇతను గురించి ఏం రాయబడింది తెలుసా? దర్యావేష్ అండి. దర్యావేష ఎక్కడుందబ్బా దర్యావేషు? ఎజ్రా గ్రంథం తీయండి. బైబిల్ చరిత్రకు పట్టిన చెదలను చెదరగొట్టేది బైబిల్, గ్రేట్ బైబిల్. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చూడండారా. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. పారసీక దేశపు రాజు, పర్షియన్ కింగ్. పారసీకం అంటే పర్షియా అండి. పారసీక దేశపు రాజు అయిన కోరెషు యొక్క దినములను అంటున్నాడు చూడండి. కోరెషా ఎవరి? కోరెష్ అంటే తెలుగులో కోరెష్ అని ఉంది, బట్ ఇంగ్లీష్లో he is none other than Cyrus. ఏమండి? దర్యావేషు
ఎజ్రా 4:5 ఉన్న మాట అండి. పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం. దర్యావేషు యొక్క పరిపాలన అంటున్నాడు చూడండి. దర్యావేషు యొక్క పరిపాలన అంటే దర్యావేషు ఉన్నాడా బైబిల్లో? అవును. ఈరోజు చరిత్రలో ఎవరైతే సింధు నది మొదలుకొని ఈ పారివాహిక ప్రాంతాలను వీటన్నిటిని కంట్రోల్ చేశాడో, వీటన్నిటిని హస్తగతం చేసుకున్నాడో అతడు దర్యావేషు. ఆర్కిమిడీ వీళ్ళంతా కూడా మరి వీళ్ళ వంశం, వీళ్ళ పూర్వీకులు, తాత తండ్రులు, వీళ్ళ మొదటి రాజులు, తర్వాత రాజులు, వీళ్ళని గురించి ఒక్కసారి బ్రీఫ్గా మీకు చూపిస్తాను, ఎందుకంటే చరిత్రలో నమోదు చేయబడిన వాళ్ళు. ఏమండి? ఓకే అండి. క్రీస్తుపూర్వం 700 నుంచి ఉందండి. వీళ్ళంతా ఆర్కిమినీస్ అని అంటారు చూడండి. అంటే వీళ్ళంతా కూడా వీళ్ళ వంశవృక్షం. ఓకే. అయితే మనకు ఆర్కిమినీస్ కింగ్ ఆఫ్ పర్షియా కోసం పెద్దగా తెలియదు, టైపిస్ కోసం తెలియదు. ఏమండి? చూడండి ఇక్కడ చూడండి, సైరస్ ద గ్రేట్ అని చూసారా? సైరస్ ఇతను ఎవరో కాదండి, కోరెషు. బైబిల్లో కోరెష్ అని రాయబడిందండి ఇతని కోసం. కోరెషు చూస్తున్నారా పైన? అదిగోండి, సైరస్ ది గ్రేట్ అని చూడండి. సైరస్ ద గ్రేట్ చూస్తారా? ఏమండి, సైరస్ ది గ్రేట్ ఎవరు? ఆయన పారసీక దేశపు రాజు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు? క్రీస్తు పూర్వం కదండి. 559 నుంచి 530, ఇంచుమించు సుమారు 28 కాలంలో ఉన్న రాజు, చక్రవర్తి. అతని ఏలుబడిలో భారతదేశము ఉంది. అది ఎందుకంటే అతను సింధు వరకు అతను ఆక్రమించుకున్నాడు. సింధు అంటే అది భారతదేశంలో ఒక భాగం అండి. కరాచీ ఇప్పుడున్న పాకిస్తాన్, ఒకప్పుడు భారతదేశంలో అది భూభాగం. పాకిస్తాన్ విడిపోయింది ఇప్పుడు, కానీ అది మన భూభాగం, సింధు భూభాగం, హిందూ భూభాగం అది. కనుక ఈ సైరస్ ద గ్రేట్ అన్న వాని కుమారుడే దర్యావేష్. అంటే దరియస్ ద కింగ్ అని చూసారు లెఫ్ట్ సైడ్. డరియస్ 1 కింగ్ ఆఫ్ పర్షియా 522 486 మీరు చరిత్రలో చూస్తున్నారే. ఇతను ఎవరో కాదండి, సైరస్ ద గ్రేట్ అన్న తర్వాత వచ్చిన రాజు ఇతనికి వరుసకు అల్లుడవుతాడు. ఎందుకంటే అతనికి పుట్టిన సైరస్ ద గ్రేట్ అన్న అతను ఉన్నారు చూసారా, కింగ్ ఆఫ్ పర్షియా, సైరస్ ద గ్రేట్. కోరెషు యొక్క కుమార్తె అటోసా, ప్రిన్సెస్. కోరెష్ యొక్క కుమార్తెను వివాహం ఆడిన వాడే దర్యావేషు. డరియస్ ద గ్రేట్ అన్నారు అందుకే. సైరస్ ద గ్రేట్ చాలా గొప్పవాడు. అంటే పారసీక దేశపు రాజుల్లో ముందు చాలామంది తాత ముత్తాతలు ఉన్నారు, కానీ ఈ సైరస్ కోరెషుకున్నంత గొప్పతనం ఈ ముందున్న రాజులు ఎవరికీ లేదండి చరిత్రలో. మీరు వికీపీడియా చూసి చదవండి. అతనెంత ప్రాముఖ్యత కలిగిన వాడు. సంస్థానాలు స్థాపించడంలో కానీ, తన రాజ్యాన్ని విస్తరింపచేయడంలో కానీ సైరస్ ద గ్రేట్ గొప్పవాడు. అతని కుమార్తెను వివాహం చేసుకున్నవాడే దర్యావేషు. హీఈస్ డరియస్ 1 కింగ్ ఆఫ్ పర్షియా. అటోసాను చేసుకున్నాడు. వివాహం చేసుకోవటం వల్ల ఇతను అల్లుడే సామ్రాజ్యానికి తర్వాత చక్రవర్తిగా మారడు. ఆ దర్యావేషు కోసం మీరు ఇందాక చదివారే ఎజ్రా గ్రంథములు. ఇప్పుడు సైరస్ కోరెషు కోసం మీరు చదువుతారా? చూడండి యెషయా గ్రంథం. అలాగే ఉంచునాన్న. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. బైబిల్ కోరెషు గురించి ఏం మాట్లాడుతుందో. నీతిని బట్టి కోరెషును రేపితిని. నీతిని బట్టి అసలు కోరెషును రేపింది నేను రా, వాడిని అధికారాన్ని ఇచ్చింది నేను రా, సింహాసనం మీద కూర్చోబెట్టింది నేను రా అంటున్నాడండి. ఏమండి, ఆ రోజు దానియేలులో రాయబడిన మాట కానీ ఈ రోజుకి మనం చెప్పుకుంటున్న మాట వెనుక ఎన్ని వాస్తవాలు ఉన్నాయండి. ఎవడండి కాదనగలడు? దేవుని వలన నియమింపబడిన తప్ప మనుష్యులలో ఏ అధికారాలు లేవండి. ఈరోజు మనం ఏదైతే అధికారాలు అనుకుంటున్నామో ఈ అధికారాలన్నీ ఎవరో తెలుసా? దేవుడు వలన నియమించబడిన అధికారులు అండి. దేవుని వలన నియమించబడిన అధికారులు ఇవన్నీ. ఆ రోజు ఎవరు నియమించారంటే కోరెషు. సైరస్ ది గ్రేట్ అంటున్నారే 559 క్రీస్తు పూర్వం నుంచి 530 వరకు పరిపాలించిన ప్రపంచ పర్షియా చక్రవర్తి, పారసీక చక్రవర్తి. అతని గురించి బైబిల్ ఏమంటుంది? యెషయా గ్రంథం 45:13. నీతిని బట్టి కోరెషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము నేను చేస్తాను. కారణం అతడు నా పట్టణమును కట్టించు. అతడు నా పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని కట్టిస్తాడు. ఇంకో మాట చూస్తారా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. ఇవన్నీ కూడా చరిత్ర ఆధారంగా మాట్లాడుతున్న మాటలు, కట్టుకథలు కావు, కల్పిత గాథలు కావు. ఇవి గ్రీనిష్గా కనబడుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చదవండి ఆ మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు? పారసీక దేశపు రాజు. బైబిల్ అండి, బైబిల్. ఎవడండి బైబిల్ తప్పన్న సన్నాసి కాషాయ గోండా ఎవడరా నువ్వు? నిన్నగాక మొన్న పుట్టినవాడివి. బైబిలు
విదేశీ పుస్తకం అంటావా? బైబిల్ ఏదో ఎరువు తెచ్చబడిన మిగతా దేశాల నుంచి వచ్చేసినది అంటావా? ఏంట్రా నీకు తెలుసు చరిత్ర? బైబిల్ కన్నా చరిత్ర నీకు తెలుసా? నా దేవుడు సృష్టికర్త రాయించిన చరిత్ర కన్నా నీకు తెలుసా? ఆఫ్టర్ ఆల్ నువ్వు రాసుకున్న చరిత్ర పుస్తకాలు తుప్పు పట్టేసే, అవన్నీ తప్పులు చెదలు పట్టాయి. వాటికి సత్యము లోతుగా ఉంది బైబిల్లో. ఈరోజు దాన్ని వెతికి తీస్తున్నాం మనం బయటికి. అందులో ఏమనుందండి? 2వ దినవృత్తాంతాలు 36:23 మళ్ళా చదవండి ఆ మాట. పారసీక దేశపు రాజైన కోరెషు పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా. ఆకాశమందలి దేవుడైన యెహోవా. యెహోవా అంటే యేసుక్రీస్తుకు తండ్రి అయిన యెహోవా కోరెషుకు తెలుసా? కోరెషుకు తెలుసా? అవును, కోరెషుకు తెలుసు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ భారతదేశంలో పుట్టిన నీకు తెలియదురా? ఒరే కుక్క, నీకు తెలీదు. కానీ యేసు తెలుసు. యేసుకు తండ్రి అయిన యెహోవా. ఎవరు పంపితే యేసుక్రీస్తు వచ్చాడు? యెహోవా. ఆయనను గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? నీ తాతలకు తాత, నీ బాబులకు బాబు. ప్రపంచ చరిత్రలో పారసీక దేశపు చక్రవర్తిగా యావత్తు ప్రపంచాన్ని, ఇంక్లూడింగ్ యువర్ ఇండియా, నీ భారతదేశాన్ని కూడా కలుపుకొని వాడిలో ఉన్నాడయ్యా. అతను ఏమని మాట్లాడుతున్నాడు వినాలి. ఆకాశమందలి దేవుడైన యెహోవా. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను, లోకమందున్న సకల జనములను నా వశము చేసి. నా వశం. ఈ రోజు నేను సైరస్ ది గ్రేట్ అని నేను అనిపించుకుంటున్నాను అంటే, అదిగోండి గ్రీన్లో ఉంది చూసారా? కొంచెం పైకెత్తున్నానా? కొంచెం పైకెత్తు. సైరస్ 2 అని ఉంది. ఇతనే మెయిన్ అండి. అంతకుముందు సైరస్ 1, క్యాంబిసెస్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ తాత ముత్తాతల వాళ్ళు. కానీ సైరస్ 2 550 నుంచి 530 వరకు పరిపాలించిన వాడులో ఆ కోరెషు ద గ్రేట్ అనిపించుకున్నాడు చరిత్రలో. కారణం, ప్రపంచ జనాంగాలను దేవుడు అతనికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? నేను ఏర్పాటు చేసుకున్నాను కోరెషుని. కోరెషు నా మనిషి అంటున్నాడు దేవుడు. బైబిల్లో రాయబడిందండి. ఎంత గొప్ప సత్యం అండి. ఇవి ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో ఈ దిక్కుమాలి హెరోడోటస్ అన్నవాడు కానీ, ఈ ఫిడా అస్సాని అన్నవాడు కానీ, ఈ నొటోవిచ్ అన్నాడు కానీ, ఈ సన్నాసులకు ఎవడికైనా తెలుసా? తెలీదు. రండ్రా, నేర్చుకోండిరా మా కాళ్ళ ముందు. అందుకే జైశాలి గారు నిజంగా ఆయన వీరావేశంతో మాట్లాడుతున్నప్పుడు, రండి మీకు తెలియదు చరిత్ర. క్రీస్తు ఇండియాకు రాలేదని 25 ఏళ్ల క్రితం సవాలు చేసి ప్రపంచ చరిత్రకారులను తప్పుపట్టారు అంటే కారణం బైబిల్. బైబిల్ అండి. బైబిల్ కొన్న ఖ్యాతి, బైబిల్ కొన్న గొప్పతనం మీరేదైతే చూసారో, ఆ కోరెషు అన్నవాడిని దేవుడు నియమించి సకల గోత్రముల వారిని, సకల జనములను నాకు అప్పగించాడు. అందుకే సైరస్ ద గ్రేట్ అనిపించుకున్నాను నేను అని వాడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవడు వాడు? చూపించు. సైరస్ ద గ్రేట్ వాడే. సైరస్ 2. కోరెషు అంటే చాలామంది కోరెషులు ఉన్నారు. దర్యావేషు అంటే చాలామంది దర్యావేషులు ఉన్నారు. కన్ఫ్యూజ్ కాకూడదు మీరు. చరిత్ర తెలియాలి, బైబిల్ తెలియాలి, వాళ్ళ కాలం తెలియాలి. ఏంటి గ్రీన్ నుంచి చూడండి. సైరస్ 2. ఆ తర్వాత అతనికి ఉన్న 3 పిల్లల్లో 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అట్టోసా అని కనబడుతుంది చూడండి, వైట్లో ఉంది. అతని నుంచి గీతలు 3గా చీలాయి. ఆ 3గా చీలిన గీతల్లో అట్టోసా కుమార్తె అయితే ఆ కుమార్తెను వివాహం చేసుకున్నాడు పక్కనున్న డారియస్ 1. అది ఇందాడ మనం చదువుకున్న దర్యావేషు. ఎజ్రా 4వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నామే. అల్లుడు సైరస్ ద గ్రేట్కి అల్లుడైన దర్యావేషు 1 అతను. దర్యావేషు అతని కుమారుడేనండి. ఎవరు? అహష్వరోషు. అహష్వరోషా? అవునా? చదవండి ఇప్పుడు మళ్ళా. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదివారే, ఇప్పుడు 6వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5 వరకు కూడా చదవండి. చదువుతాం ఇప్పుడు. చూడండి నిజంగా బైబిల్ చరిత్రను అధిగమించి ఎలా మాట్లాడుతుందో. పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలో, కోరెషు యొక్క దినములన్నిటిలో పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క, పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై, వారి ఉద్దేశములు భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. లంచాలిచ్చారు. 6వ వచనం. అహష్వరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి, యోధా దేశస్థులను గూర్చి, యెరూషలేము పట్టణపు వారిని గూర్చి, యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము వ్రాసి అంటున్నాడు చూడండి. అంటే అహష్వరోషు తర్వాత ఎవరు వచ్చారు? దర్యావేషు తర్వాత అహష్వరోషు వచ్చినట్లుగా బైబిల్లో ఎజ్రా గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది. ఎంత గొప్పదండి బైబిల్. ఎంత గొప్పది. ఎంత గొప్ప చరిత్ర దాగి ఉందండి ఇందులో. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? బైబిల్ అంటే ఎవడో తప్పుడుగా చిత్రీకరించి రాసిన, ఎవడికి తోచింది రాసిన పుస్తకం అనుకుంటున్నావా?
కాశీ మజీద్ కథల పుస్తకం అనుకుంటున్నావా? బేతాళ కథల పుస్తకం అనుకుంటున్నావా? ఒకడు మదిలో ఊహ నుంచి పుట్టింది కాదన్నందుకే బైబిల్ను గూర్చి ఏమని రాయబడింది బైబిల్ కోసం? వండర్ఫుల్ వర్డ్ అండి. చూడండి ఒక్కసారి ఆ మాట. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని ఒకడు ముందుగా తెలుసుకోవాలి. ఒరే చరిత్రకారులారా, ఒరే పిచ్చి సన్నాసుల్లారా, ఒరే మత ఛాందసవాదుల్లారా, ఎలా రాయబడిందో తెలుసా బైబిల్? ఎలాగంటే ప్రవచనం ఎప్పుడు మనిషిని ఎచ్చరబట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అవునా? అయితే దర్యావేషు తర్వాత వచ్చినవాడు అహశ్వరోష. ఎస్, అహశ్వరోష. అదే మీరు యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నారు. ఆ అహశ్వరోష కాలంలోనే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించాడు అని మీరు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చదివారు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియా దేశం కూడా అందులో ఉందండి. అహశ్వరోష కాలంలోనే ఇండియా అతనికి పాలనలో ఉందండి. కానీ దాన్ని జయించిన వాడు ఎవడో తెలుసా? డేరియస్ 1. దర్యావేషు. అదే మీరు చూసారు ఇందాక చరిత్రలో మీకు చూపించాను. అతడు కాంకర్ చేశాడు. అతడు మొత్తం అంతా స్వాధీనపరుచుకున్నాడు. సింధు నది వరకు, మొత్తం అంతా కూడా కరాచీ వరకు, అతడు హిందూ మహాసముద్రం వరకు కూడా ఆయన దాన్ని ఆక్రమించాడు అన్న మాట క్రీస్తు పూర్వము నాటి చరిత్ర, బైబిల్లో రాయబడిన చరిత్ర. ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అర్థహాశస్త. కానీ అర్థహాశస్త తర్వాత చూపించినాను ఒకసారి క్లిప్పు. అర్థహాశస్త తర్వాత వచ్చిన వాడు మళ్ళా ఇంకొక దర్యావేషు ఉన్నాడండి. ఏమండి? వీళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళు. అదిగోండి డేరియస్ 1 తర్వాత జెర్క్సీస్ అంటే వాడే అహశ్వరోషు, ఎస్తేరు భర్త. 486 నుంచి 65 వరకు పరిపాలించినాడు. ఆ తర్వాత వచ్చినాడు అర్థహాశస్త. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి, అర్థహాశస్త కూర్చుంది. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం అర్థహాశస్త కూర్చుంది చూడండి. అర్థహాశస్త యొక్క దినములలో చూసారా? ముందేమో దర్యావేషు కోసం చెప్పాడు 5వ వచనంలో, 6వ వచనంలో ఏమో అహశ్వరోషు కోసం చెప్పాడు, 7వ వచనంలో ఏమో అర్థహాశస్త కోసం చెప్తున్నాడు. చూడండి, అర్థహాశస్త తర్వాత వచ్చినవాడు మళ్ళీ డేరియస్ 2 చూడండి, 423 నుంచి 404 వరకు పరిపాలించినవాడు అండి. వాడి గురించి యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో ఉందో చూడండి. బైబిల్ అండి. బైబిల్ ఎంత ఖచ్చితంగా లీనియర్ చెప్తుంది చూడండి, ఎంత చక్కగా వాడి వంశవృక్షాన్ని గురించి మాట్లాడుతుందో చూడండి. వీళ్ళందరూ బైబిల్లో నమోదు చేయబడిన వాళ్ళు. ఎరా బైబిల్ చారిత్రాత్మక గ్రంథం కాదా? చరిత్రాత్మక కాదురా, చరిత్రకే ఆధారపూర్వకమైన గ్రంథం. దీన్ని తొక్కేశావు నువ్వు. చరిత్రకారులు తొక్కేశారు దీన్ని. యేసుక్రీస్తు వారు క్రైస్తవ్యాన్ని నిన్నగాక మన పరిచయం చేసేసారని ఎవరి మీదరా నేరం మోపుతున్నావు? నీ కళ్ళు అంటుకుపోయే మరో మాట చెప్పమంటావా? ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? షాక్ ఇస్తాను ఇప్పుడు నీకు. ఏంటి ఈ మత ఛందస్సులో ఇచ్చే షాక్ ఏంటో తెలుసా? క్రీస్తు అనేసరికి నిన్నగాక మొన్న వచ్చేసారండి, వీళ్ళంతా చెప్పేశారండి అని పాపం అమాయకులు వాపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారిని గురించి ముందుగా తెలుసుకొని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అంటే తూర్పు దేశాల్లో బైబిల్ను గూర్చిన జ్ఞానం, యెహోవాను గూర్చిన జ్ఞానం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మీరు చూడాలి. దానియేలు గ్రంథం తీయండి. బైబిల్ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25, 26 వచనాలు చూడండి, 27 వరకు, 28 వరకు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఎలాగో వ్రాయించాడు. ఇది నోట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద గోల్డెన్ వర్డ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్. అంటే ప్రపంచ చరిత్రలో లిఖించబడిన సువర్ణాక్షరాలు అంటావే. చంద్రయాన్ 2 దిక్కుండా సరిగ్గా మధ్యలో పడిపోవడమే నువ్వు చంద్ర గొప్పది అనుకుంటే, సువర్ణ అక్షరాలు అనుకుంటుంటే, చరిత్రలో గొప్ప అధ్యాయం అనుకుంటే, ఒరే క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పూర్వమే బైబిల్లో రాయించబడిన సువర్ణాక్షరాలతో కూడిన హిస్టరీ, చరిత్ర ఏంటది చూడండి. రాజుకు దర్యావేషు మీరు చదువుకున్నారే. ఎవరి దర్యావేషు? పారసీక దేశపు రాజు. అతను ఏం చేశారట చూడండి. లోకమంతటా నివసించు సకల జనులకు అంటున్నాడు చూడండి, ఇంక్లూడింగ్ ఇండియా రాష్ట్రములకు. ఒరే నువ్వు అప్పుడు పుట్టలేదేమో రే కాషాయ వేధవా, ఒరే కాషాయ గోండా, ఒరే మత పిచ్చోడా, నువ్వు అప్పుడు పుట్టలేదురా, నీ తాత ముత్తాతలు కూడా పుట్టలేదురా.
కానీ పూర్వీకులను అడిగితే రాయబడిన చరిత్రలో ఏముందో తెలుసా? ఈ దేశానికి పారసిక దేశపు అహష్వేరోషు పరిపాలించిన దాంట్లో హిందూ దేశం ఉంటే ఆ హిందూ దేశానికి ఏమని చాటింపు వచ్చిందో, ఏమని ప్రకటన వచ్చిందో ఈ సన్నాసులు తెలుసుకోవాలి. ఏంటది? చదువు. సకల జనులకు, సకల లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించాను. దర్యావేషు రాయించారు. డారియస్ ద గ్రేట్ రాయించారట. రాయించి ఈ మాట ఈ దేశాలకు పంపు, ప్రపంచ సకల రాష్ట్రాలకు పంపు అని రాయించి పంపాడటండి. ఏమని పంపించాడు? తాకీదు. మీకు క్షేమాభివృద్ధి కలుగుగాక, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా ఏమని నియమించానో తెలుసా? ఆర్డర్. నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు అంటున్నాడు. చూడండి, ఇంక్లూడింగ్ ఇండియా, ఇండియన్స్. ఆ రోజు ఇండియా చరిత్ర ఉందని ఒప్పుకుంటే ఆ ఇండియాను కూడా హస్తగతం చేసుకున్న వాడిలో ప్రపంచ చక్రవర్తిగా పారసిక దేశపు రాడు డారియస్ పరిపాలించాడు అన్నది నువ్వు చరిత్రలో చదివిన నిజమైతే ఏమని రాయించి పంపాడు తెలుసా? ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియాకు వచ్చింది సమాచారం. సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ రియల్ గాడ్ అంటున్నాడు. చూడండి, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. ఏమండి, నిజంగా ఈ మాట చదివినప్పుడు ఒళ్ళు పులకరించిపోయిందండి నాకైతే. అవునా? ప్రపంచ చక్రవర్తి ఏమని రాయించాడు? ఇండియా కూడా వచ్చిందిరా ఉత్తరం. ఒరే దరిద్రుడా, మీరు కప్పిపెట్టేస్తారులే, మీరు అలాగే నిజాలను పాతేసేవాళ్ళు, నిజాలను దాచే సన్నాసులు మీరు. ఏమని వచ్చింది? తన కింద ఉన్న సంస్థానాలకు ఏమని రాయించాడో తెలుసా? దర్యావేషు ఏమని రాయించాడు? నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయన రాజ్యము నాశనము కాదు. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన వాడి క్రీస్తు. ఆయన వారసుడు. అవునా? యేసు క్రీస్తు ఏ క్రైస్తవ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడో ఆ క్రీస్తుని వెతుక్కుంటూ తూర్పు దేశాల వాళ్ళు వచ్చారో ఆ తూర్పు దేశాల వాళ్ళు రాకముందు దర్యావేషు కాలంలో ప్రపంచ దేశాలకు వెళ్ళిందండి. ఏంటది? ఆర్డర్, రిక్వెస్ట్ కాదు. రిక్వెస్ట్ అంటే నేను అడుక్కోవటం. ఆర్డర్ అంటే ఏంటి? చట్టం. తాకీదులు రాయించి పంపించాడు. ఏమి రాయించాడు తెలుసా? నాకు తెలిసిన ఒక జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఐ మే బి ఏ పర్షియన్, నేను ఒక పారసిక దేశపు రాజును కావచ్చు, కానీ ఎవరట దేవుడు అంటున్నాడు? దానియేలు యొక్క దేవునికి మీరు భయపడండిరా, మీరు భయపడండి. ఇంక్లూడింగ్ ఇండియా, రష్యా అంటే తూర్పు దేశాల్లో ఉన్న దేశాల కోసం నేను చెప్తున్నానండి. చైనా, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ తూర్పు దేశాలు. ఈ తూర్పు దేశాలలో ఏమండి దర్యావేషు అంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కాలంలోనే, బిఫోర్ క్రైస్ట్ 500 years ముందుపే ఏమొచ్చేసిందండి భారతదేశానికి? యెహోవా జీవం కలిగిన దేవుడు, ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఆయన ద్వారా ఒక వారసుడు రాబోతున్నాడు, ఆయనే జీవం కలిగిన నిజమైన దేవుడు. ఆయన సముఖమున అందరూ వణకాలి. అదండి నా దేవుడని యెహోవా గొప్పతనం, ఖ్యాతి. నా యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన కన్నతండ్రి అయిన దేవుని యొక్క విశిష్టత, గొప్పతనం. రాజులనే కాళ్ళ కింద వేసుకున్నాడు ఆయన, రాజులనే వణికించాడు ఆయన. ప్రపంచ సామ్రాజ్య నేతలకే నేనే దేవుణ్ణని ప్రకటన చేయించాడు వాళ్ళతో. ఎవడు ఒక సామాన్యుడు ప్రకటన చేయడం కాదండి. ప్రకటన చేసిన వాళ్ళు ఎవరు? ప్రకటన చేసిన వాళ్ళు ఎవరండి? ఒక సామాన్యుడా? బంట్రుతా? ద్వారపాలకుడా? చెప్పండి, ద్వారపాలకుడా చెప్పింది? నా ద్వారపాలకుడు కాడు. 127 సంవత్సరాల అహష్వేరోషు కాలానికే ఉన్నాయి. అప్పటికి ఉన్న హిందూ దేశం మొదలుకొని కూచు దేశం వరకు ఎన్ని సామ్రాజ్యాలైతే, మొత్తం అధికారం అయితే వాళ్ళ కింద ఉందో ఆ రాజ్యాలన్నిటికీ రాయించి పంపాడు. ఏమని? దానియేలు దేవుడు నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, దానికి నాశనం లేదు. యేసును గుర్చిన సమాచారం, యెహోవాను గుర్చిన సమాచారం, బైబిలును గుర్చిన సమాచారం, క్రిస్టియానిటీని గుర్చిన సమాచారం క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పుట్టక ముందు
తూర్పు దేశాలకు వచ్చేసిందిరా సన్నాసి, నీ భారతదేశానికి కూడా వచ్చింది. నువ్వు అంటున్నావు నిన్నగాక మొన్నబట్టి ఓ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1400 తెచ్చేసారని నువ్వు అంటున్నావు వాళ్ళ కోసం. చచ్చిపోయిన తర్వాత తోమ వచ్చేసాడు, ఆయన తీసుకొచ్చేసాడని మాట్లాడుతున్న అబద్ధాలు. నా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది క్రీస్తు శకంలో కాదు, క్రీస్తు పూర్వమే. అందుకే తూర్పు దేశాల నుంచి జ్ఞానులు బయలుదేరారు యేసును వెతుక్కుంటూ. ఒక సామ్రాజ్యం అట మాకు తాకీదులు అందాయి. దర్యావేషు రాజు పంపించాడు, ఒక మహా సామ్రాజ్యం రాబోతుందట, ఆ సామ్రాజ్యాన్ని ఏలిక రాబోతున్నాడట. అది మాకు కబురు వచ్చింది. ఆయనే నిజమైన దేవుడట, ఆయనకు మేము మొక్కాలట, ఆయన దృష్టిలో మేము వణకాలట, ఆ రాజును మేము చూడాలి. అందుకు బయలుదేరారండి వాళ్ళు. ఎవరికి తెలిసి చరిత్ర? నీ చెత్త చెదలు పట్టిన తుప్పు పుస్తకాలను తీసుకొచ్చి ఏంటిరా నువ్వు నాకు చెప్పేది చరిత్ర? నేను చెప్పే మాటలు తప్పని ఎవరిని చెప్పమని చూద్దాం. ప్రపంచ చరిత్రలో నో, నెవర్, నోబడీ, ఎవడు చెప్పలేడు. ఇంత ఘంటాపదంగా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? బైబిల్లో రాయబడిన ప్రతి మాట శలాక్షరం గనుక, చరిత్రకు తెలియనిది గనుక, చరిత్రలో నమోదు చేయబడి ఎన్నో వాస్తవాలు దాచబడ్డాయి, అణిచివేయబడ్డాయి. ఏమండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఏమన్నా ముగించేద్దాం ఎపిసోడ్, ఎందుకంటే దీన్ని ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. కన్క్లూడ్ చేసేద్దాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతడు సామర్థ్యము చేత చేసిన గొప్ప కార్యములను గూర్చి, రాజు అతను ఘనపరిచిన సంగతిని గూర్చి, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మరి ఇప్పుడు చరిత్రలో ఉందా? మొర్దెకై పేరుందా? లేదండి. హెరోడోటస్ లాంటి దొంగ సన్నాసులు చరిత్రకారులు వచ్చి అమ్మో మొర్దెకై గూర్చి ఒకళ్ళ చరిత్రలో ఉంటే ఆ మొర్దెకై దేవుణ్ణి కనపరిచారు కాబట్టి బైబిల్ గొప్పదైపోతుంది కాబట్టి మొర్దెకై చరిత్ర ఉండకూడదు. తీసేశారు దొంగ సన్నాసులు, తుడిచేశారు ఈ మూర్ఖులు. ఆ రోజు చక్కగా అహష్వేరోషు రాయించాడండి, మంచోడు అహష్వేరోషు. అతను కూడా పారసీక దేశపు రాజు, ఎస్తేరు భర్త అండి. మొర్దెకై చేసిన ఉపకారాన్ని బట్టి గుర్తించి అతను ఏం చేశారట? ఎస్తేరు గ్రంథం 10:2లో నమోదు చేయబడి బైబిల్ హిస్టరీలో రాయబడిన చరిత్ర చూడండి. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతని సామర్థ్యము చేత చేసిన గొప్ప కార్యములను గూర్చి, రాజు అతను గణపరిచిన సంగతిని గూర్చి, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మరి ఏదది? ఆ డిస్క్రిప్షన్స్లో లేవా? అంటే ఈ చరిత్రకారులు యూదులు అవ్వటం వలన ఎక్కడ బైబిల్ గొప్పదైపోద్దేమోనన్న అసూయతో వీళ్ళంతా బైబిల్లో రాయబడిన నిజాలు వాళ్ళు చదివినా వాళ్ళు చూసినా తొక్కి పెట్టేశారు, నొక్కి పెట్టేశారు. వీళ్ళు దొంగలు. ఒరే, సత్యాన్ని నువ్వు ఆపినంత మాత్రాన ఆగిపోద్దా? అందుకేరా మమ్మల్ని పుట్టించాడు ఈ తరంలో. నీలాంటి వాడి పిలక పట్టుకొని ప్రజల మధ్య నడిబొడ్డున నిలబట్టి నిన్ను కడిగేసి నువ్వు అబద్ధికుడు, దొంగ అని నిరూపించడానికేనండి మమ్మల్ని పుట్టించాడు దేవుడు ఈ తరంలో. బైబిల్ యొక్క ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయబోతున్నాడు. ఎదురు చూడండి. బైబిల్ యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తం చేయబోతున్నాడు. అడుక్కు తినడానికి కాదు, మిషనరీలుగా కాదు, డబ్బులు పంచడానికి కాదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మీరందరూ భయపడాలి. నేను భయపడుతున్నాను అన్నాడు ఒక దర్యావేషు. నేను భయపడుతున్నాను, మీరు కూడా భయపడండి అని అతని క్రింద సామంతులుగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలకు, అన్ని రాజ్యాలకు రాయించి పంపాడు. అప్పుడు వచ్చిందయ్యా సమాచారం భారతదేశానికి. బైబిల్ను గుర్చిన సమాచారం, యేసుక్రీస్తుకు తండ్రి అయిన యెహోవాను గుర్చిన సమాచారం ఎలా వచ్చిందనుకుంటున్నావా? తూర్పు దేశాలలో ఆజ్ఞాపూర్వకంగా వచ్చింది కనుకనే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు యేసు పుట్టుక కోసం. రాజే పంపించాడు. అమ్మో, ఇది రాజా సముఖము నుంచి వెలువడిన శాసనం. డరియస్ ద గ్రేట్, దర్యావేషు అనే మహారాజు యొక్క ఆయన సముఖము నుంచి మనకు వచ్చిన తాకీదిది, ఉత్తరం. ఖచ్చితంగా దీన్ని మనం పాటించాలి. చాటింపు వేయించండి. యెహోవా దేవుడు, దానియేలు దేవుడు గొప్పవాడు, మనమంతా ఆయనకు భయపడాలి. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అదే కదా ఇందాక మీరు చదివారు. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి, చివరిగా మాట చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26 అండి. ఏ యేసుక్రీస్తు అయితే సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడో ఆ రాజ్యం యొక్క నమూనాను గూర్చి ఎప్పుడో క్రీస్తు పూర్వం ఈ దేశానికి కూడా వచ్చింది. ఇండియాకి రాలేదని చెప్పగలవా? హిందూ దేశం పారసీక దేశపు రాజుల కింద ఉందని నువ్వు ఒప్పుకోవా? నువ్వు చెప్పకుండా ఆపగలవా? నువ్వు ఆపలేవు.
బైబిల్లో సింధు నాగరికత గురించి ఉంది, బైబిల్లో సింధు నది కోసం ఉంది, హిందూ దేశం కోసం ఉంది. అదే ప్రపంచ చరిత్రలో ఈరోజు నువ్వు రాసుకున్న చరిత్రలో వికీపీడియాలో ఉంది. చదువు. ఎందుకు రాయించాడో తెలుసా? ఇదిగో ఈ మాట, నా రాజ్యం నుండి సకల ప్రభుత్వములు ఎందున్న నివాసులు దానియేలు దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం కలిగిన దేవుడు, ట్రూ గాడ్. ఆయన యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. మా రాజ్యాలు పోతాయి. ఆయన ఆధిపత్యం చివరి వరకు ఉంటుంది. అందుకే అన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన పుట్టుకలో ఒక నక్షత్రం, ఒక మహా చరిత్ర పురుషుడు పుట్టబోతున్నాడని వెతుక్కుంటూ ఎందుకు వచ్చారో తెలుసా జ్ఞానులు? వాళ్ళ దేశాలకు దేవుడు సమాచారాన్ని పంపించాడు. ఆజ్ఞాపూర్వకంగా శాసన రూపంలో తెలిసిపోయింది. అంటే ఈరోజు మత ఛాందసవాదులు తాత ముత్తాతలు భారతదేశంలో ఒకళ్ళు ఉంటే ఆ తాత ముత్తాతలను చచ్చిన తర్వాత వీళ్ళు అడగరా ఈ తాకీదు వచ్చిందో చెప్తారు వాళ్ళు. ఆ రోజు ఈ భారతదేశానికి అధిపతులుగా ఉన్న వాళ్ళు చాటింపు వేయించారో లేదో మీ తాత ముత్తాతలను అడగరా చెబుతారు. ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యం మంచిని గూర్చి చెబుతుంటే అరాచకం అంటావా? మత ప్రచారం అంటావా? విదేశీ మతం అంటావా? తప్పుడు కారు కోతలు కోస్తున్నారు ఈ దొంగ సన్నాసులు. జాగ్రత్త. బైబిల్ని ప్రతిఘటించే మగాడు లేడు. నువ్వు తప్పని నువ్వు కాదు కదా, నీ తలలో జేజమ్మలు దిగొచ్చొచ్చినా సరే అది తప్పని నిరూపించే సత్తా ఎవరికీ లేదు. కారణం చరిత్రలో దేవుడు మన మహిమ నిమిత్తమై వ్రాయించిన గ్రంథం అండి. మన మహిమార్థమై చెప్పాలి. ఈరోజు మీరు దానియేలు యొక్క దేవుడు జీవం కలిగిన దేవుడని ఈ ప్రపంచమంతా వణకాలి, భయపడాలి. భయపడలేదు అనుకున్నారా? భయపెడదాం. రానున్న కాలంలో భయపెడదాం. ఆ రోజు ఎలాగైతే దేవుని గూర్చిన సువార్తమానం ప్రపంచ దేశాలకు వెళ్ళిందో దేవుడు సంకల్పిస్తే ఈ తరంలో మనం చేద్దాం. బైబిల్ ఖ్యాతిని ప్రపంచ దిక్కులకు పిక్కటిల్లేలా ప్రకటిద్దాం, తీసుకెళ్దాం. చరిత్రకు పట్టిన చెదలను చెదరగొట్టేవాడు క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, దొంగ క్రైస్తవులు గారు. సబ్జెక్ట్ తెలిసినవాడు, బైబిల్ చరిత్ర తెలిసినవాడు, ప్రపంచ చరిత్రను నామమాత్రంగా ఏమీ కాకుండా నేర్చుకున్నవాడు. ఈ హిస్టరీ చాలా ఈజీ, బట్ బైబిల్ హిస్టరీ చాలా కష్టం. నేర్చుకోవాలి, చదవాలి. అలా చదివితే ఏ చరిత్రకు పట్టిన చెదనైనా సరే చెదరగొట్టగలిగిన సమర్థుడు నువ్వు అవుతావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రిస్టియానిటీ. అదే క్రీస్తు యొక్క శక్తి. అది ఆయనను పంపించిన తండ్రి అయిన దేవుడని, యెహోవా జీవం కలిగిన దేవుడు, ఆయన యొక్క మహిమైశ్వర్యం. అదే మీరు ప్రకటించాలి, అది మనం ప్రకటించాలి. ఈ తరంలో రాజశాసనాలను కాదనే విధంగా, రాజశాసనాలను మించిన విధంగా నేర్పించిందనరా బైబిల్ చరిత్ర. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ అమూల్యమైన మాటలను ఏనాడో రాయించారు బైబిల్లో. నిజంగా దాన్ని చదివినప్పుడు మీరు ఎంత గొప్ప దేవుడో ప్రపంచానికే చాటింపు వేయించారు తండ్రి. నాడున్న ప్రపంచ చక్రవర్తుల ద్వారా మేము చక్రవర్తులు కాకపోయినా మీ క్రీస్తు సామ్రాజ్యంలో రాజులైన యాజక సమూహముగా మేము ఈ తరంలో ప్రకటించే వరాన్ని, భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్లీజ్ అవకాశం ఇవ్వండి, మీ దాసులుగా నిలబెట్టండి. ఆ రోజు ఎలాగైతే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో కాలంలో మీ మహత్యం ప్రపంచ దేశాలకు వెళ్ళిందో, ఈ తరంలో మా ద్వారా ప్రపంచ దేశాలకు వెళ్ళులాగున మరింతగా మమ్మల్ని బలపరచవలసిందిగా మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వినమ్రులమై నిష్ప్రయోజనమైన సేవకులుగా మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధికి సమర్పించుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.